ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినం. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతులో దాచుకున్న నీలకంఠుడు ఆ పరమేశ్వరుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు. తనను యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి నాడు పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి నాడు అనంత భక్తకోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. శివరాత్రి యొక్క మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకుని దానిపైకెక్కి కూర్చుని ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ తన రాక కోసం ఎదురుచూసే భార్యాబిడ్డల్ని తలుచుకుని కన్నీటి పర్యంతమవుతాడు. ఆ రాత్రి ఏం చెయ్యాలో, ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కింద పడవేస్తూ ఉంటాడు. ఆ ఆకులు తిన్నగా వెళ్లి చెట్టు కింద కొలువైన శివలింగంపై పడతాయి. తెల్లవారగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివసాయుధ్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారి తప్పిన నాడు మహాశివరాత్రి అవ్వడం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా ఉపవాసం చెయ్యడమే కాకుండా నిద్ర కూడా లేకుండా జాగారం చేశాడు. అంతేకాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చించడం వల్ల బోయవాడు శివసాయుధ్యం చేరుకున్నాడు. బోయవాడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని మరణానంతరం పొందగలిగాడు. ఇక ఉపవాసం, జాగరణ ఎలా పాటించాలి? మహాశివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినరాదు. మద్యపానం చెయ్యరాదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా నిద్రలేస్తారు కొందరు. కాని అలా చెయ్యరాదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివదర్శనం చేసుకుని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. ఒకవేళ శివలింగానికి పూజలు చేస్తూ రాత్రివేళ శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చెయ్యాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం వంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలో కూడా చెప్పుకుందాం. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం లేక స్మరణతో జాగరణ చెయ్యడం మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించరాదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దల మాట.